హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఏం జరగబోతుంది అంటే మీకు అందరికీ తెలిసిందే, ఎస్టర్డే ముగ్గు అయితే పోసిర్రు, అంతేకాకుండా ఆ పని మొత్తం అయిపోయింది. ఈరోజు ఏం కాబోతుంది అంటే ఇసుక వస్తుంది, అంతేకాకుండా కంకర వస్తుంది అండ్ పిల్లర్ పక్కల గుంతలు లేనికి జేసీబీ కూడా రాబోతుంది. అంతేకాకుండా మన ల్యాంబో కార్ ఉంది ఆ పాతది, దాన్ని రిపేర్ అయితే వేయబోతున్నాము. సో వ్లాగ్ వచ్చేసి మొత్తం ఇంట్రెస్టింగ్గా ఆగం పొట్టు అయితే ఉండబోతుంది. ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయర్రి. సో మన ఇసుక లారీ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత దాన్ని అన్లోడ్ అయితే వేపిద్దాం. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాము జేసీబీ గురించి, ఇటాచీ గురించి. అది రాగానే ఖాళీ అయితే వేస్తుంది. ఖాళీ వేసినాక కూడా ట్విస్ట్ ఏంది అంటే లారీ దిగబడ్డది కదా, అది ఎట్లా వెళ్తుందో ఏమో. అదే కూడా మేము ఫస్ట్ టైం మా ఇల్లు కట్టించినప్పుడు దగ్గర ఒక 15 years బ్యాక్ అప్పుడు కూడా లారీ దిగబడ్డది, ఇసుక లారీ సేమ్. ఇప్పుడు కూడా ఇంతకు ముందుకు మనం కెఫెన్ గురించి పొక్క తీసినాం కదా, అప్పుడు దాంట్లో మేము మట్టి నింపినాం మళ్ళా. సో ఇప్పుడు లారీ వచ్చేసి సేమ్ ఎగ్జాక్ట్ దాంట్లోనే దిగబడ్డది. సో మేము ఏమనుకున్నామంటే అది బయటకు వెళ్తుందో వెళ్ళదో అనుకున్నాం, బట్ అదృష్టవశాత్తు బయటకైతే వెళ్ళింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే మీరు చూసినట్లయితే నా దగ్గర ఇదైతుంది కదా చిట్టి, ఇదేంటిది అంటే మన లారీది వెయిట్ అన్నమాట. ఇసుకతోని 52,600 kgs అవుతుంది గ్రాస్ వెయిట్ ఇది. సో ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం అంటే ఇసుక మొత్తం అన్లోడ్ చేసిన తర్వాత ఇళ్ళకించైనా ఓన్లీ లారీ వెయిట్ మనం తీసేసినాం అనుకో, మనకి ఎంత తీసుకొచ్చింది అనేది అయితే తెలుస్తుంది. సో ఆ ఇసుకకు పైసలు కట్టి రావాలన్నట్టు. సో దాని గురించి చూపడబోతున్నాయి. ఇప్పుడు కార్ రిపేరింగ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది, విజయవాడ చేపిస్తుండే. పిల్లర్ పొక్కలు కూడా తీసుకుర్రు, ఆల్రెడీ మీరు చూడవచ్చు. సో మనం వచ్చేసరికి పిల్లర్ పొక్కలు అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం పోయి ఆ లారీ పైసలు కట్టి వద్దాం. లారీ ఇప్పుడు ఇక్కడ పెట్టిరు కదా, మనకు దీని ఎంటీ వెయిట్ అయితే వస్తుంది 14,240 kgs ఏమో లారీ ఉన్నది, 38,360 kgs ఏమో మనకు తీసుకొచ్చిన ఇసుక అయితే ఉండే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఆ ఇసుకకు క్యాలిక్యులేషన్ చేసి టన్ను హిసాబ్సే వాళ్ళకి పైసలు అయితే ఇవ్వన్నట. సో అన్న వస్తా అన్నాడు, లారీ పార్క్ చేసి ఆయన రాగానే పైసలు ఇవ్వాలని. We was young, I'm looking back on how life used to be. You were mine and I was yours, it felt like you glued to me. Ripped apart my heart in two, I gave it for you to keep. Broken pieces all over the ground, I'm losing sleep. Take me back to how it used to be. We all say that, but the past always seem to play these tricks with me. పొద్దున్నే మన గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు, వెనక జేసీబీ అయితే నడుస్తుంది. సో ఎందుకంటే మన స్టూడియో అయితే కడుతున్నాం అన్నమాట. ఒక 7-8 పిల్లలు ఉన్నాయి. సో వీటినే ఇప్పుడు గుంతలు లేనికి జేసీబీ అయితే వచ్చింది. ఇసుక తెచ్చి ఓసి వేరు. ఈరోజు అయితే ఎవ్వరు రాలేదు, బాబాయ్ ఇట్లా కిట్టు ఇట్లా. సో నేను ఇంకా శేఖర్ అయితే వచ్చినాం. బావ పొద్దున్నే వచ్చిండు. బావ చెప్పిన పానాలు లేని వేయండి. సో వాళ్ళు కార్ రిపేర్ చేసే వాళ్ళు అడుగుతూ వచ్చారు. వాళ్ళు వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర పానాలు లేనికి అయితే వేయరు. సో వచ్చినాక దీన్ని స్టార్ట్ చేయాలి. ఇక దీని గేర్ రాడ్ తీసి దీనికైతే వేస్తున్నాం అనమాట. ఎందుకంటే దీన్ని ఖరాబ్ అయింది కదా. సో దీంతో కొన్ని ఎక్స్పెరిమెంట్లు అవుతున్నాయి, అందుకోసమే దీన్ని తీసి దీనికి అయితే ఎక్కిస్తున్నాం. సో అందుకే దాని పానాలు లేవు. పానాలు ఇప్పుడు తేనీకైతే వేయండి బావ. ఇంతకుముందుకే అన్న వాళ్ళు అయితే వచ్చిర్రు. సో ఇది డబ్బా, రాంచి డబ్బా మన దగ్గర కూతుండేది, కానీ కనబడతలేదు. లింక్నాలం అది దొరకలేదు. సో వాళ్ళే పోయి తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఎల్లో కార్ ఏంచరి తీసుకుపోయి ఆడనైతే పెట్టాం. మాకు కొంచెం నీడకుంటే మంచిగా ఉంటుందని చెప్పారు. సో అందరం తీసుకుపోయాం ఆడికి.
ఎర్రకారు గుత్త తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేయాలి వర్క్. మనం సిద్దిపేట వెళ్ళి ఆ ఇసుక పైసలు కట్టొచ్చే లోపు ఇక్కడ వర్క్ వచ్చేసి అయితే చాలా అయింది. మొత్తం మన స్టూడియోకి ఎన్ని పిల్లర్లు వేస్తున్నామంటే 8 పిల్లర్లు అయితే వేస్తున్నాము. సో 8 పిల్లర్లలో 3 పొక్కలు అయితే అయినాయి. 5x5 ఫీట్ చూపిస్తా చూడరి. ఇంత పెద్ద సైజు. సేమ్ ఇట్లనే ఇంకా 5 కావాలి. నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఏంటి అంటే దీని కింద కంకర పోతారట కదా అడుక్కు. సో ఆ కంకరని అయితే తీసుకొచ్చిండు మా ఊరాయన్ని. సో ఆ కంకర ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఓపిస్తున్నా. ఫస్ట్ ఒక ట్రిప్ వచ్చింది, నెక్స్ట్ ఇంకొక ట్రిప్ వస్తుంది. సో ఆ కంకరని దీని లోపల వేసి తర్వాత దాంట్లో సిమెంట్ ఏమేమో కలిపి తర్వాత పిల్లర్ నిలబెడతారట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కంకర వచ్చింది. మన ల్యాంబో కార్ వచ్చేసి దగ్గర ఒక 3-4 మంత్స్ నుంచి వెళ్ళి సైడ్కి అవుతుంది. అది స్టార్ట్ అయితే లేదు ఏం చేద్దామన్నా కానీ. సో దానికి ఏదైతే పెట్రోల్ పైప్ ఉంటుందో ఆ పైపున వలిగిపోయినాయట. మన అన్న వాళ్ళు వచ్చి ఏం చేసిరంటే పాత కార్ ఉంది కదా ఇంకోటి రెడ్ కలర్, అది దాన్ని అన్ని వీకి దీనికి వేసిరు, దీన్ని స్టార్ట్ చేసిర్రు. దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఎల్పిజి ఉంటుంది. ఒకవేళ ఎల్పిజి కొట్టుకున్నాం అనుకో దీంట్లో మనం బుద్ధినట్టు తిరగవచ్చు, ఏదైనా మైలేజ్ మంచిగా ఇస్తుంది. పెట్రోల్ మీద 2-3 అవుతుంది మైలేజ్, అయితే మస్తు తక్కువ ఇస్తుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయింది. అప్పటి పొద్దుగాల నుంచి ట్రై చేస్తారు వీళ్ళు, స్టార్ట్ అయింది. దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే గేర్లు పడాయి. సో మన వేరే కార్ ఉంది కదా దానికి గేర్ బాక్స్ ఇప్పి దీంట్లో ఎత్తుకోరు, గేర్లు పడతాయి. ఇక ఎంజాయ్ చేయాలి. మన సెకండ్ కార్ అని చెప్పినా కదా అది వచ్చేసి ఇదే. దీంట్లో గేర్ బాక్స్ అయితే ఇప్పేసినాము. సో ఆ గేర్ బాక్స్ తీసుకుపోయి మన ల్యాంబో కార్కి అయితే ఫిక్స్ చేస్తున్నాము. ఒకవేళ ఈ గేర్ బాక్స్ మీద నడిపితే అది నడిచినట్టు, అది నడవకుంటే మొత్తం మీద క్లోజ్ ప్యాకప్ చేసేయాలి ఆ కార్ని. ఆ కార్ ఈ కార్ రెండింటిని అని పిడేద్దామా, దాన్ని కూడా విప్పాలిగా. ఓ మొత్తానికి గేర్ బాక్స్ వచ్చేసి కొత్తది ఫిక్స్ అయితే వేసారు. ఇప్పుడు దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం పోతుందా లేదా. ఇది గేర్ ప్రాబ్లం వల్లనే ఇన్ని రోజుల నుంచి ఆగిపోయింది, వర్క్ కాలే. ఇప్పుడు అది ఒక్కటి సెట్ అయింది అనుకో పోడేగా, సెట్ అయింది, స్మూత్గా పడుతున్నాయి గేర్లు. ఇప్పుడు ల్యాంబో మళ్ళీ సెట్ అయినట్టే. ఈ కార్లతోనే మన ఎక్స్పెరిమెంట్లు ఉంటే కామెంట్ చేయరు, అన్ని వీడియోలు తీద్దాం. మంచిగా పనిచేస్తుంది. కాకపోతే దీని డోర్లు ఏమైందంటే మనం మాన్స్టర్ టైర్ లాంచర్ పెట్టి కొట్టినాం కదా, అప్పుడు ఆకింది. దానివల్ల దీని లోపల ఉండే మెకానిజం మొత్తం ఫెయిల్ అయిపోయింది, డోర్ పడతలేదు. వీడియోలో మాత్రం పర్ఫెక్ట్గానే వర్క్ అయితే అవుతుంది. ఇక ఈ కార్తో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏం వీడియోస్ చేద్దామో కామెంట్ అయితే వేరే, అవన్నీ షూట్ చేద్దాం. దీన్ని పొట్టు అయితే చేద్దాం. ఇక మొత్తానికి ఈరోజు ఎన్నైతే పనులు అనుకున్నామో ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లర్ పొక్కలు, అంతేకాకుండా ఇసుక వస్తుందని అనుకున్నాము, అవి వచ్చినాయి. ఆ తర్వాత కంకర వస్తుంది అనుకున్నాము, కంకర వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కార్ రిపేర్ చేపిద్దాం అనుకున్నాము, కార్ రిపేర్ కూడా అయిపోయింది. సో ఇంకొక పని ఈరోజు పెండింగ్ ఏం మిగిలిపోయింది అంటే మన పిల్లర్ పొక్కల కింద కంకర వేసి ఈ ఇసుక సిమెంట్ కలుపుకుంటే వేసేది ఉండే, అది కొద్దిగా డిలే అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 monthsలో కంప్లీట్ అయితే అయిపోవాలి. అట్లయితేనే మనకు వర్షాకాలంలో వీడియోలు తీయడానికి కావచ్చు, దానికి దీనికి ఏమి ఇబ్బంది అయితే కాదు. అట్లా ప్లాన్ చేస్తున్నాము. పొక్కలు మీరు చూడవచ్చు, మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 8 పొక్కలు. సో మొత్తానికి ఇదే ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.